మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ఏడవ అధ్యాయము 11వ వచనము నుంచి 17వ వచనము వరకు. యేసు నాయన గ్రామమునకు వెళ్ళుచుండెను. శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచుండెరే. యేసు ఆ గ్రామ ముఖద్వారమున ప్రవేశించున్నప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండెరే. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండెరే. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయరే. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను రక్షింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించెరే. యేసును గురించిన ఈ వర్తమానము యోదయా ప్రాంతమునంతటను పరిసర ప్రాంతములందంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. సమాధుల సందర్శనము తరువాత సమాధుల స్థలములో మృతులైన వారిని గురించి ప్రార్థన చేసిన తరువాత మన మనస్సులలో మెదిలేటువంటి ఆలోచన, ఈ సమాధులు, దానిలో ఉన్నటువంటి మృతులు మనకు చెప్పేటువంటి పాఠాలు ఏమిటి? సకల పునీతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు అధైర్యపడవద్దు, మీ పోరాటాన్ని కొనసాగించండి, మీకు తోడుగా మేమున్నాము అని వాళ్ళు ధైర్యవచనాలు పలికారు. మరి ఈరోజు మనకు బయటికి కనిపించే సమాధులు కానీ, ఆ సమాధుల లోపల ఉన్నటువంటి మృతులు కానీ మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి? మొదటి సందేశము, ఈరోజు మీరు ఒక తేదీ నిర్ణయించుకొని ఇక్కడకు వచ్చారు. ఒకరోజు వస్తుంది, మీరు తీసుకొని రాబడతారు. అంటే మీ స్వంత ఇష్టముతో మీరు నిర్ణయించుకొని వచ్చేటువంటిది కాదు, ఎవరో నిర్ణయిస్తారు. అప్పుడు మీరుగా రారు, వేరే వాళ్ళు మోసుకొని వస్తారు. అంటే నీ ఇష్ట ప్రకారము చేయడానికి అవకాశము లేదు. ఈ స్థలానికి నీకు ఇష్టముందా లేదా అనేటువంటిది కాదు, కానీ ఇదిగో ఈ స్థలానికి రావడము నీ గమ్యము అన్నటువంటి వాస్తవాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే రెండవదిగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎందుకు అప్రమత్తత? మనలను మోసుకొని పోయేటువంటి ఆ సమయము ఘడియ మనకు తెలియదు కాబట్టి అందుకు సిద్ధముగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. తీసుకొని పోబడేటువంటి సమయము వచ్చినప్పుడు అది మనకు సంతోషాన్ని కలిగిస్తుందా, బాధను కలిగిస్తుందా అనేటువంటిది మన చేతులలో ఉంది. మన జీవిత విధానము మీద ఆధారపడి ఉంటుంది. మన జీవిత విధానము సక్రమంగా ఉన్నట్లయితే సంతోషముతో మనము అక్కడకు వెళుతూ ఉంటాము. అప్రమత్తతతో మనము ఉండి
మనము సంతోషముతో ఆ స్థలము చేరుకునేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడాలి అన్నటువంటి సత్యాన్ని మనము మరచిపోకూడదు. మనమేదో చచ్చిపోయిన రోజున మన పేర్లు నమోదు చేసుకుందాము అంటే కుదిరేది కాదు. అంతకుముందే అవి జీవగ్రంథములో వ్రాయబడి ఉండాలి. జీవగ్రంథములో వ్రాయబడినటువంటి వారు మాత్రమే జీవిస్తారు, వారు మాత్రమే మోక్ష ప్రవేశానికి అర్హులవుతూ ఉంటారు. మరి ఆ జీవగ్రంథములో పేర్లు వ్రాయబడాలి అంటే చేయవలసినది ఏమిటి? ప్రభువు ఈ చిన్న సంఘటన ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఏమిటి అది అంటే, నాయన గ్రామానికి వెళ్ళినప్పుడు వితంతు కుమారుడు మరణించగా శ్మశానానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. సమాధి చేయడానికి మోసుకుని వెళ్ళేటువంటి ఆ సమయంలో సువార్తీకుడు చెబుతూ ఉన్నాడు. ఆ తల్లిని చూచినటువంటి ప్రభువు మొట్టమొదటి స్పందన ఏమిటి అంటే కనికరము కలగడము. ఆయనలో కనికరము కలిగింది. ఏడ్చేటువంటి ఆ తల్లిని చూచినప్పుడు ఆయనలో దయా, ప్రేమ, కనికరము కలుగుతూ ఉన్నాయి. ఇది మనకు అత్యవసరమైనటువంటిది. జీవగ్రంథములో పేర్లు వ్రాయబడాలి అన్నా, మనము సంసిద్ధతతో ఆ చోటుకు వెళ్ళాలి అన్నా, మనకు మొట్టమొదటగా ఉండాల్సినటువంటి స్పందన కనికరము. అంటే ఇతరులు కష్టములలో ఉన్నప్పుడు, ఇతరుల బాధలలో ఉన్నప్పుడు, ఇతరుల ఇబ్బందులలో ఉన్నప్పుడు నేనున్నాను అన్నటువంటి స్పందన మనకు ఖచ్చితంగా రావాలి. అదే కనికరము గనుక మనలో ఉంటే రెండవ స్పందనగా కలిగేది ప్రభు అంటూ ఉన్నారు. ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికారు. ఓదార్పు, ఇతరులకు అవసరమైనటువంటి ఓదార్పు. మనము ఏదో ఆకాశాన్ని దింపి వాళ్ళ చేతుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ బాధలలో ఉన్నటువంటి మనిషికి ఓదార్పుగా ఉండాలి. అవసరములో నేనున్నాను అన్నటువంటి ఆసరా వాళ్లకు ఇవ్వగలగాలి. పునీతులు మనతో చెబుతూ ఉన్నారు, మేమున్నాము, మీరు అధైర్యపడవద్దు, మీకోసం ప్రార్థిస్తాము, మీ పరుగును ముగించడానికి వెనుకడుగు వేయవద్దు అని ధైర్యవచనాలు చెప్పారు. ఈ ధైర్యవచనాలు మనము ఇతరులతో చెప్పగలగాలి. వెనకడుగు వేసేవాళ్లను, జీవితంలో కుప్పకూలిపోయేవాళ్ళు, నిరాశ నిస్పృహలకు లోనయ్యేవాళ్ళు, జీవితమంతా అంధకారముగా మిగిలిపోయేటువంటి వాళ్ళు, వాళ్లకు దారి తెన్ను కానరాక కొట్టుమిట్టాడేటువంటి సమయంలో ఇదిగో అభయహస్తాన్ని అందించాలి. ఏడవవద్దు అన్నటువంటి ఆ ధైర్యాన్ని, ఊరటను వాళ్లకు ప్రసాదించాలి. అది మన పరిధిలో ఉన్నంత వరకు, మన చేతనైనంత వరకు, నాకెందుకులే అన్న భావనతో కాకుండా నేనున్నాను అన్న భావనతో, నీకు తోడుగా ఉంటాను అన్నటువంటి భావనతో ఇతరులకు మనము ధైర్యముగా నిలవాలి, ధైర్యవచనాలు అందించాలి. అలా వారికి ఆసరాగా ఉన్నప్పుడు జరిగేటువంటిది జీవము పుట్టుకొస్తూ ఉంటుంది. ప్రభువు పాడను తాకి ఆ చనిపోయిన యువకుణ్ణి జీవముతో లేపుతూ ఉన్నారు. ఈ లోకములో మనము జీవాన్ని పోసిన వాళ్ళమవుతూ ఉంటాము. అంటే నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి మనుషులకు క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటాము. మనము పెద్దగా చేసేది ఏమలేకపోయినా మన ఆసరా తీసుకుని వాళ్ళు వాళ్ళ జీవితాలను సరైనటువంటి పంథాలో నడిపించుకుంటూ పోతూ ఉంటారు. అందుకే మనము మొదటి పఠనములో చూస్తూ ఉన్నాము, యోబు గ్రంథములో పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతురు. జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదరు. కాబట్టి ఈ జ్ఞానవంతులుగా మనము జీవించాల్సిన అవసరము ఉంది. పెక్కు మందికి ధర్మాన్ని పాటించడం నేర్పడము అంటే మనము దానిని అనుసరించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ధర్మవర్తనలుగా జీవిస్తూ ఇతరులకు ఆసరాగా ఉన్నటువంటి సమయంలో మనము ఖచ్చితంగా మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడేటట్లు చేసుకుంటూ ఉంటాము. అప్పుడే మనలను మోసుకొని వెళ్ళినప్పుడు
అంటే మనము సమాధుల స్థలములోనికి తీసుకొని పోబడినప్పుడు మనము బాధతో కాదు కానీ ఆనందముతో మన తనువు చాలించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మూడవదిగా సమాధులు మనకు నేర్పేటువంటిది, నీవు ఎలాంటి జీవితము జీవించినప్పటికీ చివరకు ఈ లోకములో దక్కేటువంటిది మాత్రము ఇదే. అంటే అక్కడకు రావాల్సిందే, ఆ మట్టిలో కలిసిపోవాల్సిందే. మనము ఈ శరీరము కోసము, ఈ శరీర సౌలభ్యము కోసము, శరీరముకు ఉన్నటువంటి ఆశల కోసము, శరీరములో ఉన్నటువంటి కోరికలు ఈడేర్చడము కోసము అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటాము. దానిని పోషించడానికి చేయరాని పనులన్నీ చేసేటువంటి అవకాశాలు అనేక సార్లు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ పంథాలో వెళ్ళకూడదు. అలా వెళితే చివరకు మనమెంతో గొప్పగా చూసేటువంటి ఈ శరీరము ఖచ్చితంగా ఇక్కడకు వచ్చి ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి ఈ మట్టిలో కలిసిపోయిన తర్వాత మహిమాయుతమైనటువంటి శరీరముగా మారుతూ ఉంది. ఆ మహిమాయుతమైనటువంటి శరీరముగా మారడానికి మట్టిలో కలిసిపోయిన ఈ శరీరము దైవ నివాసముగా మాత్రమే ఉండాలి. దైవ నివాసముగా ఉన్నప్పుడే దానిలో నుంచి మళ్ళీ దైవ జీవముతో కూడినటువంటి నూతన జీవము పుట్టుకొస్తూ ఉంటుంది. లేకపోతే నిత్య నరకాగ్నిలో మ్రగ్గిపోతూనే ఉంటుంది. అందుకే ఈ జీవితాన్ని సక్రమంగా కొనసాగించాలి, పుణ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మట్టిలో కలిసిపోయేటువంటి మనము, మట్టి మాదిరిగా తయారయ్యేటువంటి మనము దీని గురించి కాదు కానీ శ్రద్ధ వహించాల్సింది క్షయమైనటువంటిది అక్షయమైనటువంటి దానిని కప్పుకుంటుంది అని చిన్నప్పగారు అంటున్నారు. నాశనము అయ్యేటువంటిది నాశనము కాని దానిని ధరిస్తూ ఉంటుంది. అలా ధరించడానికి అనువైనటువంటి విధముగా ఈ శరీరాన్ని తయారు చేయాలి. కానీ మనలో ఉన్న మురికిని కప్పుకోవడానికో లేక దాన్ని అందంగా తీర్చిదిద్దడానికో ఇలాంటి పనుల కోసము లేక సౌకర్యవంతముగా ఉండడానికి అక్రమాలకు పాల్పడము ఇలాంటివి చేస్తే శాశ్వత జీవనాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడకు వచ్చేటప్పుడు మీరు దైవముల మాదిరిగా మారేటువంటి స్థితిలో ఎక్కడకు రావాలి. ఆకాశ నక్షత్రముల మాదిరిగా వెలుగొందేటువంటి వ్యక్తులుగా ఇక్కడకు రావాలి తప్ప నాశనమయ్యేటువంటి వారిగా రావద్దు అని చెప్పి సమాధులలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరమైనా ఎంత గొప్పవాళ్ళమైనా ఎంత జ్ఞానవంతులమైనా సరే సాధారణ మనిషి దగ్గర నుంచి అసాధారణ మనిషి వరకు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనకు మిగిలేది ఆ పైన కనిపించేటువంటి ఆ ఆకారము మాత్రమే, ఆ నమూనాలు మాత్రమే. కొంతమంది గ్రాండ్గా తయారు చేస్తారు, కొంతమంది సాధారణంగా తయారు చేస్తారు, మరి కొంతమంది వట్టి మట్టి మాత్రమే ఉంచుతారు. ఏది ఉంచినప్పటికీ అక్కడ తేడా పెద్దగా ఏమీ లేదు. అది చూసే వాళ్ళ కళ్ళకు తేడా మాత్రమే కానీ దానిలో ఉన్నటువంటి వాళ్లకు ఏ తేడా లేదు. అది గమనించి జీవన సూత్రాన్ని గమనించి జీవితాన్ని సరిదిద్దుకో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మృతులు మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకే చివరి మాటగా మళ్ళీ వాళ్ళు చెప్పేది ప్రారంభపు మాట, అప్రమత్తంగా ఉండండి. మీరు ఎప్పుడు తీసుకురాబడతారో తెలియదు కాబట్టి అప్రమత్తంగా వెలిగేటువంటి నక్షత్రాల మాదిరిగా తయారై ధర్మవర్తనులుగా తయారై అందరి జీవితాల్లో జీవించేటువంటి వ్యక్తులుగా, ఊరటనిచ్చేటువంటి వ్యక్తులుగా, సరికొత్త ఊపిరి పోసేటువంటి వ్యక్తులుగా మాత్రమే మీరు ఇక్కడకు రావడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీ జీవితము వ్యర్థమవుతుంది అన్నటువంటి హెచ్చరికలు వాళ్ళు మనకు జారీ చేస్తూ ఉన్నారు. లేకపోతే మనమే ప్రమాదములో పడేటువంటి మళ్ళీ ఇంకా ఈ లోకములో ఉన్న జిలుగు బిలుగులకు అలవాటు పడిపోతే అసలు విషయాన్ని మరిచిపోతాము. ఒక మనిషి తాను చనిపోయేటువంటి సమయాన్ని ముందుగా తెలుసుకునేటువంటి వరాన్ని మరణము దగ్గర నుంచి పొందుతూ ఉన్నాడు. మరణముతో ఒప్పందము చేసుకున్నాడు. ముందుగానే నాకు తెలియచేయాలి, నేను మరణించాలి, అప్పుడు హ్యాపీగా చచ్చిపోతానంటాడు. అలాగే సంతోషమని చెబుతూ ఉంటుంది.
ఈ లోపల ఈ మనిషికి కావలసినటువంటి అష్టైశ్వర్యాలు అన్నీ లభించాయి. సౌకర్యవంతమైన జీవితం నుంచి విలాసవంతమైన జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ తన ఆత్మను గురించి పట్టించుకోలేదు, దేవుని గురించి పట్టించుకోలేదు. నా మరణము గురించి నాకు తెలుసు కాబట్టి, ఖచ్చితంగా సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు నేను సిద్ధపడవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. చివరకు ముసలి ప్రాయానికి వచ్చాడు. ఒకరోజు అనుకున్నాడు, సరే నేను సాధించాల్సిందంతా అయిపోయింది, మరి ఇంకా మనకేమీ మరణం నుంచి సమాచారం రాలేదు. ఈ వచ్చేలోపు నేను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులన్నీ ఎవరెవరికి చెందాలి, ఎంత చెందాలి అనేటువంటిది లెక్కలు రాసి పెడతాను అని చెప్పి అనుకున్నాడు. అందుకే సంపదనంతా ఒక గదిలో గుట్టబోసి అక్కడ కూర్చొని పేపరో పెన్నో తీసుకుని వ్రాయడం మొదలుపెట్టాడు. ఈ లోపల అకస్మాత్తుగా వెనక నుంచి ఎవరో వచ్చి మెడబట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు నువ్వు దౌర్జన్యంగా నన్ను లాక్కుపోతున్నావు అని చెప్పి అడిగితే, నేనే మరణాన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. అదేమిటి, ఇది అన్యాయము, నాకు ఇచ్చిన మాట తప్పుతూ ఉన్నావు, ముందుగానే నాకు చెబుతానన్నావు, చెప్పా పెట్టకుండా ఎప్పుడు వచ్చి ఇలా లాక్కుపోతూ ఉన్నావు, నేను చేయాల్సినటువంటి పని ఇంకా ఉంది అని చెప్పి ఆయన ఎదురుదాడి చేస్తాడు. అప్పుడు ఆ మరణము చెబుతూ ఉంటుంది, పిచ్చివాడ, నీకు చాలా హెచ్చరికలు నేను జారీ చేశాను, నీవే వాటిని పట్టించుకోలేదు. ఆయన అంటాడు, ఎప్పుడు చేశావు, ఎలా చేశావు అని. అప్పుడు ఆ మనిషిని ఒక అద్దము దగ్గరకు మరణము లాకెళుతూ ఉంటుంది. ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూసుకోని ఆయన అని చెప్పి అంటూ ఉంది. నీ ముఖం నీకు సరిగ్గా కనబడుతూ ఉందా? లేదు, మసకగా కనబడుతూ ఉంటుంది. అంటే మొట్టమొదట మనం ఒప్పందం చేసుకున్నప్పుడు నిన్ను నీవు స్పష్టంగా చూడగలిగావు, కానీ ఈ రోజున నీ ముఖం నీవే చూడలేకపోతున్నావు. అంటే నీ చూపులో తేడా వచ్చింది. మనం మాట్లాడుకున్నప్పుడు నీ తల వెంట్రుకలన్నీ నల్లగా ఒత్తుగా ఉన్నాయి, ఇప్పుడు అన్నీ తెల్లగా అయిపోయాయి, సగానికి సగం రాలిపోయి ఉన్నాయి. మనం మాట్లాడుకున్నప్పుడు నీ ముఖమంతా ముడతలుగా లేదు, చక్కగా నునుపుదేలి చాలా ఆకర్షణీయంగా అందంగా కనబడుతూ ఉంటుంది, ఇప్పుడు అన్నీ ముడతలు పడిపోయాయి. మనం మాట్లాడుకున్నప్పుడు నీకు 36 పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు సగానికి సగం ఊడిపోయాయి. ఇవన్నీ కూడా నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఉన్నాయి. అవి నీవు మరణానికి దగ్గరవుతున్నావు అనేటువంటి సంకేతాన్ని నేను పంపించినటువంటి రసీదులు అవే. మరి నీ వాటిని గురించి లెక్క పెట్టుకోలేదు, లెక్క చేయలేదు. నీకు పళ్ళు ఊడిపోతున్నాయంటే ముసలివాడు అవుతున్నావు, నీ శారీరక లావణ్యం తగ్గిపోతుందంటే మరణానికి దగ్గరవుతున్నావనే. కాబట్టి నువ్వు ముందే అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏదీ లెక్క చేయకుండా ఉన్నావు, ఇప్పుడు ఒక్క క్షణము కూడా నిన్ను వదిలేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి మెడపెట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితాలు అంతే ఉంటాయి. మృతులు మనకెప్పుడూ చెప్పేటువంటి మాట అదే, అన్ని వేళలా అప్రమత్తంగా ఉండండి, మమ్మల్ని చూసి నేర్చుకోండి. మంచివాళ్ళము చెడ్డవాళ్ళము అందరము ఎక్కడ ఉన్నామా? మేము మంచివాళ్ళమని మీకు అనిపిస్తే మంచిని ఆచరించండి, చెడ్డవాళ్ళము అని అనిపిస్తే ఆ చెడును మీరు చేయకండి. మేము పొందిన నష్టాన్ని మీరు కూడా పొందవద్దు, మేము పొందిన లాభాన్ని మాత్రమే పొందండి కానీ నష్టాన్ని పొందవద్దు. మీరు ఆకాశ నక్షత్రాల వలె వెలుగొందాలి. కాబట్టి ఇప్పటి నుంచి హృదయ పరివర్తనకు తగినటువంటి పనులు ప్రభుని ఆజ్ఞలు అనుసరించి జీవించండి. ఖచ్చితంగా క్రీస్తుతో యేసుతో ఏకమైనటువంటి మీరు క్రీస్తు రాజ్యములో ఆయన మహిమలో పాలు పంచుకుంటారు అన్న వర్తమానాన్ని సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి తదనుగుణముగా మనము జీవించడానికి, మన జీవితాలు పరిపూర్ణం చేసుకోవడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని, మనము ఎప్పుడూ కూడా దేనికి వెనుదిరిగి చూడకుండా బాధపడకుండా సంతోషముతో ఆనందముతో మరణించడానికి సంసిద్ధపడేటువంటి వ్యక్తులముగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.